నమస్కారం అండి బుచ్చిబాబు గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు బుచ్చిబాబు ప్రపంచవ్యాప్తంగా అయ్యో సార్. తెలిసిపోయింది బాగా. సార్. అంటే ఎప్పుడు ఆ సినిమా అప్పుడు కూడా తెలిసింది. సార్. ఫస్ట్ డబ్ల్యూ సినిమాకే నేషనల్ అవార్డు తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? యానివర్సరీ అంటే నేను ఏమనుకున్నానంటే నిజంగా సైమా వచ్చింది, ఉపనకి, ఫిల్మ్‌ఫేర్ వచ్చింది, వైష్ణవ్‌కి, కృతికి సంతోషం వచ్చిందండి, సాక్షి వచ్చిందండి, టీవీ నైన్ వచ్చి ఇన్ని అవార్డ్స్ వచ్చాయండి. ఏమనుకున్నానంటే అండి అంటే అన్ని అవార్డ్స్ తీసుకున్నానంటే అవార్డులో ఒక అవార్డు అనుకున్నాను కానండి ఎంత అప్లౌజ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. నేషనల్ అవార్డు అంటే తెలుసు. నేషనల్ అవార్డు అంటే తెలుసండి. దానికి ఎంత అంటే క్రేజ్ ఉంటుందని తెలుసండి. అంటే సినిమా ఉప్పెన ఒక 100 టైమ్స్ రిలీజ్ అయినట్టు ఒకే రోజు ఉన్నట్టు ఉంటుంది అన్నది అంత క్రేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే ఓకే. ఫస్ట్ ఎలాగా ఎక్కడ తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? అక్కడ టీవీలో మామూలుగా నేషనల్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ ఉందని చెప్పారండి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అవునా కూర్చుందాం అయితే అని నేను వర్క్ ఉంటే ఆ టైం కూర్చున్నానండి కరెక్ట్గా. ఇంకా 2 minutes స్టార్ట్ అయిపోయిందండి నెలబుద్దులకి. అన్ని చెప్తున్నారు కరెక్ట్గా తెలుగు అన్నారు. తెలుగు అన్న స్టార్టింగ్ లోనే ఉప్పుని చెప్పారండి. ఫస్ట్ ఉప్పుని చెప్తే నేను ఇంకా ఏమనుకున్నా అంటే తెలుగు తర్వాత 3 చెప్తారు కదా అని అసలు ఏం చేయాలో అంటే రియాక్షన్ కూడా ఏమో అర్థం నన్నే వాళ్ళే తేల్చారు పైకి. అంటే ఒక నేషనల్ అవార్డు వచ్చే సినిమా కథ నేను రాసుకున్నాను, సినిమా నేను తీసాను అని మీకు ముందే తెలుసా? ఇది నిజంగా చెప్తే ఇది ఏమనిపిస్తుంది అంటే అండి ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. కానీ నేను ఒక మాట అంటే ఎవరినన్నా ఫస్ట్ మొదటగా నువ్వే నమ్మాలి. కానీ ఉప్పెన రాసినప్పుడు నేను నాకు ఫీల్ అయ్యానండి. అంటే ఏం ఫీల్ అయ్యానంటే నేను ఎవరితోనే చెప్పలేదు కానండి. అంటే ఈ ఐడియాకి ఈ క్లైమాక్స్ నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథతో అంటే సినిమాలు చాలా మంది చేసాం, సినిమాలు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఐడియా ఇలా ఎవరూ చెప్పలేదు, ఈ క్లైమాక్స్తో ధైర్యం చేయలేదు. దీనికి ఆ నేషనల్ అవార్డు వచ్చే కంటెంట్ ఇది. నేను దీన్ని ఎంత జాగ్రత్తగా తీస్తానా, ఎంత జనాలకు అర్థమయ్యేలా చెప్తానా అన్నది సెకండరీ అండి. కానీ నాకు రాసినప్పుడే ఈ కంటెంట్ వస్తుంది అని అనిపించిందండి. నేను తర్వాత చిరంజీవి గారు నేరేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది జాగ్రత్తగా తీయాలన్నారండి. సేమ్ టైం మా గురువు గారు నేరేషన్ ఇచ్చినప్పుడు నేషనల్ అవార్డు కంటెంట్ రా దీన్ని జాగ్రత్తగా తీయాలన్నారండి. వాళ్ళైతే నేను వాళ్ళకు కూడా చెప్పలేదండి. సార్ నేను వస్తుంది రాసుకున్నానని చెప్తే ఈ ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటారని చిరంజీవి గారికి చెప్పలేదండి, మా గురువు గారికి చెప్పలేదండి. కానీ నేను రాసుకున్నప్పుడు అది ఫీల్ అయ్యండి. కానీ వాళ్ళిద్దరు నోటంటే వచ్చిందండి ఇది నేషనల్ అవార్డు వస్తుంది దేనికని. నిజంగా వాళ్ళ మాట నిజమైంది. అసలు ఈ కథ నిజంగా ఫస్ట్ వైష్ణవ్ తేజ్ కోసం రాశారా? అసలు ఎవరి కోసం మీరు ఈ కథ రాసుకున్నారు? రియల్ గా చెప్పండి. సార్ ఈ కథ అంటే అప్పటికి నేను రాసుకున్నప్పటికి వైష్ణవ్ తెలియదండి. వైష్ణవ్ని నేను నా ఫ్రెండ్ నా కొలీగ్ అండి సుకుమార్ గారి దగ్గర శ్రీను అని మేమిద్దరు సుకు సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తానండి. చూపించాడండి శ్రీను చూపించి బాబు చూడు ఇది అబ్బాయి బాగున్నాడు అంటే బాగున్నారు ఎవరంటే సాయిధరం తేజ్ గారు బ్రదర్ అన్నారండి. ఇన్స్టాలో చూసి భలే ఉన్నాడని నేను సుక్కు సార్కి అప్రోచ్ అయ్యాను. సార్ మన హీరో కరెక్ట్గా యాప్ సరిపోతుంది అమ్మండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ కుర్రలో ఉన్నాడు, కొద్దిగా గెటప్ రగ్గుడుగా ఉన్నాడు మనిషి అంటే అప్పుడు సుక్కు సార్ అన్నారండి అయితే నేను చిరంజీవి గారితో మాట్లాడతాను రా అని. అంటే మనకు చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఉన్నారు కదా, చరణ్ గారి దగ్గరకు ఉన్నారని చరణ్ గారు షూటింగ్లో ఉంటే షూట్కి వెళ్ళామండి. షూట్కి వెళ్తే చరణ్ గారు అన్నారు వచ్చి ఏంటి నా కోసం కథ రాసావంటా అని. సార్ రాసింది మీకోసం కదా సార్, మీ ఫ్యామిలీలో అబ్బాయి వైష్ణవ్ కోసం అంటే అవునా అయితేనని వెంటనే చరణ్ గారు అక్కడ నుంచి ఫాలోఅప్ చేసి వైష్ణవ్ చెప్తే వైష్ణవ్ కథ అన్నాడండి. వైష్ణవ్ బాగా నచ్చింది. ఒక 6 members ఫ్రెండ్స్తో అన్నాడండి. వాళ్ళందరికీ దాంట్లో అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఇలా అందరూ ఉన్నారండి. అంటే నేరేషన్ అంటే ఎవరికి వాళ్ళకి కూడా తెలిసింది కదా, అంటే అప్పుడు టెన్షన్ లో నేరేషన్ ఎవరికి చెప్పాలనేది ఎవరి పాయింట్ ఆఫ్ ఎవరికి చెప్పాలి, ఎవరిని కార్నర్ చేసుకుంటూ చెప్పాలి, అది అర్థం కాలేదు చెప్పుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఇప్పుడు బెన్నీ గారు అని ఇప్పుడు మన ఇది కలర్ ఫోటో కోవిడ్ తీశారు, ఇప్పుడు బెదుర్లంక తీశారు బెన్నీ గారు, వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. బాగా నచ్చి సినిమా చేయంటే వైష్ణవ్కి అందరికి బాగా నచ్చిందండి. వచ్చిన తర్వాత 1 week లో చిరంజీవి గారు నేను ఇంటికి వస్తానండి. సార్ చాలా బాగుంది, చిరంజీవి పెద్దమామకి నేరేషన్ ఇస్తారా అన్నారు. పెద్దమామ అంటే మన చిరంజీవి గారి వరకు నేరేషన్ వెళ్తుందని ఏం తెలియదండి. ఇస్తానే నేను షాక్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా ఎంసెట్ ప్రిపేర్ అయినట్టు ఐసెట్ ప్రిపేర్ అయ్యి చిరంజీవి గారు చెప్పాను. ఫస్ట్ వైష్ణవ్ చెప్పగానే ఫస్ట్ వైష్ణవ్ రియాక్షన్ ఏంటి ఈ సినిమా? వైష్ణవ్ భయపడ్డాడండి. సార్ బాగుంది, చాలా కథల్లోనే అంటే కొత్తగా ఉంది, కానీ ఫస్ట్ ఫిల్మే కదండి, అంటే సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మే చేస్తాడంటే కొద్దిగా ఏదో రిస్క్ అన్న పర్లేదు, కానీ ఫస్ట్ ఫిల్మే కెరీర్ రిస్క్ కదండి. వైష్ణవ్కి రిస్కే, నాకు రిస్కే. చాలా బాగా నచ్చిందండి. తర్వాత వైష్ణవ్లోనూ కొద్దిగా భయాన్ని చిరంజీవి గారు తీశారు. ఓకే ఓకే. ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేపో పెరిగింది.
సో అతనికి నేరేషన్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి చెప్పిన కానీ అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏమన్నారు? చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి. అంటే సుక్కు సార్ దగ్గర పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలకు దగ్గరగా ఉంటామండి. అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టిందండి, ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి, ఆ హీరో చెప్తాడండి ఈ డైలాగ్ ఎవరు రాశారు తెలుసా డార్లింగ్, ఈ రాశాడు సెట్లో. దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ అయిపోయి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో ఒక హీరో ఉంటాడు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెయ్యి బాగుంటది చెయ్యి అన్నారు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు. తర్వాత ఇన్ని దాటి మొత్తం మీద బాస్ చిరంజీవి గారి కథ వెళ్ళారు. ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు? చిరంజీవి గారికి నేరేషన్ ఏమంటే చిరంజీవి గారు పైన కూర్చున్నారండి, సార్ నేను కింద కూర్చొని కథ చెప్తాను. అవునా నేను కింద కూర్చోను అన్నారు. లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే, ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్, అన్ని వేసుకుని నేరేషన్ అవుతుంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక్క నిమిషం ఆగారండి. ఆగి ఇలా చూసి బుచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి, వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారండి. అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కానీ అంతే. అంటే చిరంజీవి గారు ఏ కథ విన్నా 100% ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా, అలా మీ కథ విన్నప్పుడు అలా చెప్పిన సందర్భాలు ఏదైనా? ఉందండి. అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి గారు ఇప్పుడు అనుకుంటాను. అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా తీద్దారని ట్రై చేశానండి. అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉండే కాదులని చిరంజీవి సార్ ఏమన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు, ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి, ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారండి అమ్మాయి స్పీడ్. అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళిందండి ఉప్పెన అని నేను ఫీల్ అవుతాను. దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు. ఉప్పెన సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే? క్లైమాక్స్ అండి, దాంట్లో తిరగలేదండి. ఎందుకంటే క్లైమాక్స్ లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అప్పటికే అది పరువు హత్యలు ఆస్తి తగాదాల్లో జరిగాయి, క్యాష్ లో జరిగాయి, డబ్బుల్లో జరిగాయి, రకరకాల ఇన్సిడెంట్లో జరిగాయి తప్పండి. అంటే ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటుంది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి. రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడు ఏంటి అది, ప్రేమకి దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింటే నచ్చి ఉంటుందండి వాళ్ళకి. మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీకు ఆ విషయం? తెలియదండి అసలు. మగతనం తీసేయడం ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో ఆ టైం డిస్కషన్ జరిగింది. ఏంటంటే తర్వాత అలా జనాలు అది ఆ పాయింటే బాగా నచ్చి అది దానికి చాలా ధైర్యం కావాలి. అప్పుడు మీరు ఫేస్ చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ చేసి అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చి ఉంటది కదండి. అంటే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను. ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తుంది ఒక అబ్బాయిని. అంటే మగతనం అంటే అబ్బాయిలో 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు, అనువనువును ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారు అనుకోవచ్చు. మీకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఈ కథ చెప్పినప్పుడు మీ మిస్సెస్ ఏమన్నా? మళ్ళీ మా మిస్సెస్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి. అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చూసాను. నేను బయట ఉన్నాను, నేను చూడలేదండి. ఏడుస్తే వెళ్తా ఈ సినిమా తీసాం ఇంక ఇంటికి వచ్చే పర్లేదు, ఎందుకన్నా గొప్ప సినిమా ఏం అవసరం లేదండి. ఏడుస్తే వెళ్ళిందండి. అంటే అసలు సినిమా కథ ఎలా ఉంటుందని తెలియదు, హీరో క్యారెక్టర్ అని తెలియదు, ఏమీ తెలియదండి. చూస్తా ఏడుస్తా ఇంటికి వెళ్తా చెప్పినమాట అండి. ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను, చాలా మంచి సినిమా, ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు. పెళ్లికి ముందు చాలా మంది లవర్స్ మీకు ఉండే ఉంటారు, తర్వాత కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? అలాగే ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ ఏంటంటే నా క్లాస్మేట్స్ అందరూ కూడా ఉంటారు కదండి, చాలా మంచి సినిమా తీసావు, ఫ్యామిలీ తెలిసి చూసాం అందరూ. ఇప్పటికీ అంటే ఉప్పెన గురించి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఉప్పెన మామూలుగా లేదు, చాలా మంచి సినిమా. పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తుంటారండి చాలా మంచి సినిమా ఇది, మంచి సినిమా తీశారు. అంటే అంత ఏజ్డ్ పీపుల్ కూడా నచ్చిందంటే 60 years 70 years 80 years వాళ్ళు కూడా నచ్చిందండి. అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుందండి. మొదటి సినిమా తీసి ఇన్నేళ్ల గ్యాప్ తీసేసుకుని, ఏకంగా ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత మీ రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా కానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఎవరి కోసం? ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఏం జరగలేదండి, కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటుందండి. మా గురువు గారు స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరేషన్ ఇచ్చారండి. చరణ్ గారు బాగా నచ్చింది, చేద్దాం చెప్పాను. కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి, దానివల్ల లేట్ అవుతుంది. అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి. అనుకున్న తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూలోనే మీరు ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా చేస్తారని నేనే
మీకు అప్పుడు చెప్పాను మీరు జరిగింది. ఇప్పుడు ఆ కథనే ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తారనుకోవచ్చా? కాదండి. ఇది వేరే కథ. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఎన్టీఆర్ గారికి కూడా చేద్దారనండి, కానీ ఎన్టీఆర్ గారిది ఏంటంటే షుగర్ది లేట్ అవ్వడం, మళ్ళీ అందరూ కలిసే కదండి, మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి. ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్. సో అంత పెద్ద బాధ్యతని అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, ఇప్పుడు జనాలందరూ యాక్సెప్టెడ్, అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్. మీ టాలెంట్ మనకు తెలుసు కదా, మనకి తెలియని వాడికి ఒక నేషనల్ అవార్డు విన్నర్తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు. సో రామ్ చరణ్తో అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం, అది ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను. అంటే నాకు ఆ భయం లేదండి, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సుక్కు సార్ దగ్గర అల్లు అర్జున్ గారి సినిమాకి వర్క్ చేశాను, మహేష్ గారి సినిమాకి వర్క్ చేశాను, ఎన్టీఆర్ గారి సినిమాకి వర్క్ చేశాను, చరణ్ గారి సినిమాకి వర్క్ చేశాను. అంటే ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరోలతో చేసినప్పుడు భయం ఉంటుంది బహుశా. ఎందుకంటే నాకు అది లేదండి, ఎందుకంటే నేను కూడా సెట్లో అంతే. మా గురువు గారు ఏమంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వరా అంటాడండి. మా గురువు గారు సెట్ లో కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయినా అంతే అండి. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఏ కొత్త అసిస్టెంట్ వచ్చిన నువ్వు సెట్ లో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్. నువ్వు సినిమా ఎలా తీసుకుంటావో అలా తీసుకో, నీ సినిమా లాగే చూస్తుంటది. నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటే అలా చూడమంటే నేను అందరు డైరెక్టర్లతో డైరెక్షన్ చేసిన ఫీల్ లో ఉంటాను అంతే అండి. ఇప్పుడు కథ రాసుకున్నారన్నా చెప్తాను అంటే చెప్పాను, అది ఓకే అయింది. నాకు అలాంటిది ఏమి లేదండి. అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు జనతా తీయబో సినిమా, కరెక్టేనా? అంటే లేదండి, రా అండ్ రస్టిక్ ఉంటది, చాలా అంతకు మించి ఉంటదండి సినిమా. ఓకే ఓకే, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు. చూడండి చాలా అన్ని తెలుస్తాయి. దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్గా ఒక గిఫ్ట్. అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్తో రామ్ చరణ్ చేయటం, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయటం, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో చేయడం ఎట్లా ఫీల్? అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో, అంటే దేవి గారు నాకు ఫస్ట్ సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి. అలాగే రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి. అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా, అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ చేయలేదండి. అంటే నేను రాసుకునేప్పుడే రాసుకునే అనమాట అండి, రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయండి. మీకు బాగా నచ్చింది స్టోరీ, ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ వినలేదు, ఈ సినిమా నేను డ్యామ్ షూట్ చేస్తున్నాను అన్నాడండి. ఆయన నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు మనం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో, రెహమాన్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు ఇలా కాంబినేషన్స్ మిగతా ఎవరు? అన్ని త్వరలోనే అండి, ఒక 2-3 days లో కానండి. వరకు కలిసి ఉన్నామండి అల్లు అర్జున్ గారి ఇంట్లో. కలిసి అంటే నేను మామూలు సైలెంట్ గా ఉంటున్న మాట మాట్లాడుతుంటే ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందా అన్నారండి. అవునా సార్ అంటే ఒక మామూలుగా అలా ఉంటా కదా ఎప్పుడన్నా అడిగానండి ఆయన, సార్ ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందంటే, సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయేమో అండి. మీరు అసలు అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగే ఉన్నారు, సినిమా తర్వాత అంత బ్లాక్ పెట్టుకుని అలా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అవార్డు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు. అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింప్లిసిటీగా? సార్ అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక 2 kgs పెరిగితేనే బరువు అనిపిస్తుందండి మనిషికి. అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనది కాదు, శాశ్వతం కాదు, అవేమి ఉండవు, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకుని మనం బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది. మన సింపుల్ గా మనం ఈ అవార్డు డెడికేషన్ చేయాలి చేస్తాను. అంటే మా మదర్ ఫాదర్, మా గురువు గారు సుకుమార్ గారు, చిరంజీవి గారు, చాలా మంది ఉన్నారండి. అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి. చిరంజీవి గారు ఏమన్నారు అవార్డు వచ్చింది? నేను ఫోన్ చేశాను. నేను ఫోన్ చేశానండి, ఫోన్ చేసి వచ్చి నేను చెప్పాను గుర్తుందా అన్నారండి. సార్ ఆ రోజు నీకు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది, కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నేను నన్ను మాట్లాడేస్తలేదండి, నేనే ఏదో చిరంజీవి ఉన్నప్పుడు చిరంజీవి మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తుంటా, అసలు నన్ను మాట్లాడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీకు వచ్చిన సెలబ్రిటీ దగ్గర మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? అందరూ కాల్ చేస్తున్నారండి, ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగే ఉందండి. మరిన్ని సక్సెస్ కొట్టాలి, ఇవ్వాలి, మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ సో మచ్.